పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీ అభ్యంతరాలపై ఈసీ రిప్లై ఇచ్చింది. డిక్లరేషన్పై గెజిటెడ్ అధికారి సంతకం మాత్రమే ఉండి సీల్ హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుతుందని ఈసీ తెలుపుతోంది. అయితే పోస్టల్ బ్యాలెట్లను వాలిడ్ చేయాలంటూ రిటర్నింగ్ ఆఫీసర్కి ఆదేశాలు జారీ అయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీ అభ్యంతరాలపై ఈసీ రిప్లై ఇచ్చింది. డిక్లరేషన్పై గెజిట్ అధికారి సంతకం మాత్రమే ఉండి సీల్ హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుతుందని ఈసీ స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్లను వ్యాలిడ్ చేయాలని రిటర్నింగ్ ఆఫీసర్కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ సీఈఓకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ లేఖ రాశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీ ఏవైతే అభ్యంతరాలు చెప్పిందో దానికి ఈసీ రిప్లై ఇచ్చింది. అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్లు గతంలో ఎప్పుడూ లేని విధంగా అత్యధికంగా ఈసారి పోస్టల్ బ్యాలెట్లు మంజూరు కావడం జరిగింది. పెద్ద ఎత్తున ఉద్యోగులైతేనేమి పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకునే అవకాశం వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవడం జరిగింది. అయితే ఈ విషయంలో మటుకు పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంలో వైసీపీ గట్టి పట్టుదల ఉందని చెప్పొచ్చు. ఎన్నికల కమిషన్ కొన్ని సడలింపులు అయితే ఇవ్వడం జరిగింది. ఆ సడలింపుల మీద వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉంది. దీని మీద సీఈఓకు పలుమార్లు తమ అభ్యంతరాలను వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా ఎన్నికల కమిషన్ కూడా ఈమెయిల్ రూపంలో అయితేనేమి లేఖల రూపంలో అయితేనేమి తమ అభ్యంతరాలను వ్యక్తం చేసింది. వీటి మీద ఈరోజు ఎన్నికల కమిషన్ దాని మీద రిప్లై ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చూస్తే గనక ఈ డిక్లరేషన్ మీద గెజిటెడ్ ఆఫీసర్ సంతకం మాత్రమే ఉండి సీలు హోదా లేకపోయినా కూడా దాన్ని అంగీకరించాలి అని చెప్పేసి గతంలో ఏదైతే గనక కొన్ని వెసులుబాటు కల్పించిందో అది చెల్లుతుందనే విషయాన్ని మరోమారి ఈ లేఖ ద్వారా ఎన్నికల కమిషన్ స్పష్టం చేయడం జరిగింది. ఈ పోస్టల్ బ్యాలెట్ వ్యాలిడ్ చేయాలని చెప్పేసి రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఏపీసీఓ ఏదైతే గనక కేంద్ర ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించిన వ్యవహారంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ ఈ లేఖను రాయడం జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ కొంత ఆందోళనకు గురైందని చెప్పొచ్చు. మొదటి నుంచి కూడాను ఈ పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో ఏవైతే గనక వెసులుబాటు కల్పించిందో ఆ వెసులుబాట్లన్నింటినీ కూడాను కేంద్ర ఎన్నికల సంఘానికి అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు చాలా ఆందోళన కూడా వ్యక్తం చేస్తూ ఉంది. గతంలో ఉన్నటువంటి నిబంధనలు కాకుండా ఈ విధంగా కొత్తగా ఈ వెసులుబాటు ఎలా కల్పిస్తారనే విషయం మీద హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఎన్నికల కమిషన్ నుంచి తమకు సంబంధించినటువంటి ఈ అభ్యంతరాల మీద తమకు అనుకూలంగా ఏదైనా కూడా ఉత్తర్వు వస్తుందేమో అని చెప్పేసి వైసీపీ భావించింది. అయితే ఎన్నికల కమిషన్ నుంచి ఏదైతే కనుక గతంలో ఇచ్చినటువంటి మెమో దానికి అది సరైందే, అదే కొనసాగుతుందని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘము స్పష్టం చేసిన నేపథ్యంలో ఇంకా గత్యంతరం లేని పరిస్థితుల్లో వైసీపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దానికి సంబంధించిన లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఇచ్చినటువంటి ఈ లేఖ ద్వారా వైసీపీకి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని చెప్పొచ్చు. ఒకవైపు 4వ తేదీ సమీపిస్తుండటము, ఎన్నికలకు కౌంటింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో వైసీపీ కోర్టును ఆశ్రయించింది. కోర్టు దీని మీద నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనికి సంబంధించి వాదోపవాదనలు ఈ రోజు కానీ లేకుంటే రేపు కానీ జరిగే అవకాశం ఉంది. ఈ కోర్టు కూడా త్వరగానే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి వైసీపీ భావిస్తా ఉంది. అలాగే విజయ్ చంద్రన్, ప్రధానంగా వైసీపీ ఏం కోరుకుంటోంది? వైసీపీ ఏదైతే గనక ఈ పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి గతంలో ఏవైతే రూల్స్ ఉన్నాయో అవే రూల్స్ ఫాలో కావాలి. కొత్తగా దానికి సంబంధించిన సడలింపులు ఏవైతే ఉన్నాయో గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉండి దానికి సంబంధించినటువంటి సీల్ లేకపోయినా అనేది అయితేనేమి ఇంకా కొన్ని వెసులుబాట్లు అయితే కనుక కల్పించడం జరిగింది. అంటే ఎన్నికల కమిషన్ ఒకటి చెప్తా ఉంది, పోస్టల్ బ్యాలెట్ అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడాను అందరి ఓట్లు చెల్లుబాటు అయ్యే విధంగా చూడాలనేటువంటి ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ ఉంది. అంటే ఓటు హక్కు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి.
కాబట్టి దీనికి సంబంధించినటువంటి చిన్న చిన్న తప్పిదాలు ఏవైనా ఉన్నా కూడాను దాన్ని పెద్దగా పరిగణలోనికి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి ఎన్నికల కమిషన్ భావిస్తూ ఉంది. అయితే గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో 5 లక్షలకు పైగా ఈ పోస్టల్ బ్యాలెట్లకు దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటికే చాలా కూడాను ఆ పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకోవడం జరిగింది. కొంత సైనికులకు సంబంధించి మరికొన్ని రావాల్సి ఉందని అధికార యంత్రాంగం చెప్తా ఉంది. అవి కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఈ సడలింపుల ద్వారా తమకు నష్టం కలుగుతున్నటువంటి ఆందోళనలో వైసీపీ ఉంది. ఈ నేపథ్యంలో ఈ విషయంలో గట్టిగా ఉండాలని చెప్పేసి వైసీపీ భావిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.